హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం చేయనవసరం లేదు. తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం తెలుగు ప్రేక్షకుల మధ్యలోనే పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. యూత్లో సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తన కెరీర్ తొలిసారి ఓ రొమాంటిక్ హీరో సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మలయాళంలో ప్రేమం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అద్భుత నటన, డాన్స్తో మెస్మరైజ్ చేసింది. ఆ సినిమా ఫేమ్తో దుల్కర్ సల్మాన్తో కాళీ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాను తెలుగులో హే పిల్లగాడ పేరుతో డబ్ చేసి ఆ విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ కూడా అడుగుపెట్టే అవకాశం అందుకుంది. ఇలా డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సాయి పల్లవి భానుమతి అనే తెలంగాణ పిల్ల క్యారెక్టర్ నటించింది. భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది. అలాగే తన నటన, కట్టుబొట్టుతో అందరినీ మెప్పించింది. ఆమె సావిత్రి సౌందర్యాలతో పోలుస్తున్నారు. ఇలా యూత్లో సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో వరుస సినిమాలు ఆఫర్లు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. అలా శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. వరుస హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్లు కొట్టింది. ఇక గత ఏడాది మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయడంతో పాటు సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లు అందుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ అనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సింబు నటిస్తున్న STR49లో సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతున్నట్లు టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుగుతుందట. ఈ సినిమా డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే హీరో సింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనోడు నటించే సినిమాల్లో హీరోయిన్లతో లిప్లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. అంతేకాదు సింబు తనతో నటించే హీరోయిన్స్తో రిలేషన్ కొనసాగిస్తున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో ఉంది. అలాంటి హీరోతో నటించడానికి సాయి పల్లవి ఎలా ఓకే చెప్పింది, అసలు ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకుందంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి నిర్ణయం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను ఎలా డిజైన్ చేశారో మరి వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, విన్నారుగా సాయి పల్లవి గురించి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.